రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8వ వచనం వరకు. లూకా సువార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8వ వచనం వరకు. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహులు కాకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొకడు పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనిన భయపడడు, మానవులను లక్ష్య పెట్టడు. అచట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా చెప్పుకొనొచ్చు ఉండేది. అతడు కొన్నాళ్ళు ఆమె మరను పెడచెవిన పెట్టెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. అంతటా యేసు ఇట్లనెను, ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏమి పలికునో వింటిరి కదా. అట్లే రేగిపోవలు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్పక ఉంటున్నా వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన అతి విశ్వాసము గల వారిని చూడగలుగునా? ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. ఈశ్వరాధన ఆత్మదేవారాధన ఆత్మదేవ స్తోత్ర ఆత్మదేవ ఘనత పరిశుద్ధాత్మదేవారాధన ఆత్మదేవ మహిమ ఆత్మదేవ స్తోత్ర పట్టుదలతో ప్రార్థన చేయలేకపోతున్నాము. పట్టుదలతో నీ సన్నిధిలో రాలేకపోతున్నాము. పట్టుదలతో నిన్ను మేము ఏమి అడగలేకపోతున్నాము. చిత్త ప్రకారముగా అందరినీ కూడా ప్రార్థనలు పట్టుదలతో నీతో మాట్లాడడానికి దీవులు పొందుకోవడానికి ఆశీర్వాదాలను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పట్టుదల లేక పనిలో నిమగ్నతను చూపలేకపోతూ ఉన్నాము. ప్రార్థనను పట్టుదలతో చేయడానికి అనుగ్రహాలను ఆపైన దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆపైన దయచేసి పట్టుదలతో ప్రార్థన చేయడానికి అనుగ్రహాలను నీ చిత్తము పరిశుద్ధాత్మ ఫలాలను మాకును మా కుటుంబానికి మా గ్రామానికి మా శ్రేయోభిలాషులకి ప్రార్థన చేస్తున్నాము. ఈశ్వరాధన మహిమ స్తోత్ర ఘనత పరిశుద్ధాత్మ దేవుడు
రెండు చేతులను జోడించి వాక్యమైన పోయినటువంటి నిన్ను, వాక్యం చెప్పబోతున్న నన్ను పరిశుద్ధాత్మ దేవుడు పట్టుదలతో ప్రార్థన చేసి వాక్యానుసారముగా బలపడడానికి దేవా నీ అనుగ్రహాలను మాపై దయచేయమని ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా మీకు స్తోత్రము రాజా, మీకే ఆరాధన అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించిన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎప్పుడైతే నువ్వు ఇదిగో ప్రార్థనలో ఏకీభవించడానికి ముందుకు వెళుతూ ఉన్నావు, మోసే అమాలేకులను గెలుచుకుని వస్తూ ఉన్నాడు. యాభై దేవుడు అమాలేకుల యుద్ధాన్ని ఇదిగో గెలుచుకుని రావడానికి చేతులెత్తి ప్రార్థించినప్పుడు ప్రభు అక్కడ విషయాన్ని ప్రసాదిస్తున్నారు. ప్రార్థించిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవా మాకు ప్రార్థన దయచేయి, ప్రార్థనను పట్టుదల చేయడానికి మాకు కృపను దయచేయి అని ప్రార్థన చేయి. ఎదురు తండ్రి దేవుడు పలికిన మాటలు నువ్వు ప్రార్థనలు పట్టుదలకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ అంతరంగాన్ని ప్రభు కనుగొని నీకు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలను చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతటి అనుభూతిని అంతటి యొక్క తుష్ణ ప్రార్థనలు కనపరిచినట్లయితే యెహోషువ యుద్ధం అని నీకు ఇదిగో చెవి చూసే విధముగా వినిపించే విధముగా ఆ తండ్రి దేవుడు నీకు సహకారిగా వచ్చి ఉన్నారు. ఊరు అదే విధముగా ఇదిగో ఆహారాలు ఏ విధముగా అయితే యోసేపు తోడుగా నీడగా ఉండి ప్రార్థన చేయడానికి ఇదిగో అక్కడ చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నారు. వారు సహకారిగా ప్రార్థన ఉంటూ ఉన్నారు. గొప్ప కార్యము ప్రభు వారి పట్ల చేస్తూ ఉన్నారు. అయ్యా నా ప్రార్థన దయచేయి.